హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పేద కూలి కొడుకు రోజు పాత చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడు. అతన్ని చూసి అందరూ నవ్వేవారు. ఒకరోజు అతని టీచర్ కూడా అందరి ముందు అవమానించింది. ఆ రాత్రి అతను తన అమ్మతో చెప్పిన ఒక్క మాట ఆ తల్లి జీవితాన్నే మార్చేసింది. 15 సంవత్సరాల తర్వాత అదే స్కూల్కు అతను ముఖ్య అతిథిగా తిరిగి వచ్చాడు. కానీ స్టేజ్ మీద అతను చేసిన పని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అసలు ఆ అబ్బాయి ఎవరు? అతను ఎలా అంత పెద్ద స్థాయికి చేరుకున్నాడు? చివరి వరకు ఈ కథను అస్సలు మిస్ అవ్వకండి. కథలోకి వెళ్దాం. రాము అనే 10వ తరగతి చదివే అబ్బాయి ఒక చిన్న గ్రామంలో తన అమ్మ లక్ష్మితో కలిసి ఉండేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో లక్ష్మి రోజూ కూలి పనికి వెళ్లి కొడుకును చదివించేది. ఇంట్లో 2 పూటల భోజనం కూడా కష్టంగానే ఉండేది. అయినా నా కొడుకు బాగా చదివి మంచి స్థాయికి వెళ్ళాలి అనేదే ఆమె కల. రాము ప్రతిరోజు పాతబడిపోయిన చెప్పులు, చిరిగిన బ్యాగుతో స్కూల్కు వెళ్ళేవాడు. క్లాసులో కొంతమంది పిల్లలు అతన్ని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు అసెంబ్లీ తర్వాత టీచర్ అందరి ముందు ఇలా మురికిగా వస్తే మా స్కూల్ పేరు పాడవుతుంది అని మందలించింది. రాము తలదించుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ, అమ్మా, మన పేదరికాన్ని మార్చలేను కానీ ఒకరోజు ఈ అవమానమే నా విజయానికి కారణమవుతుంది. నన్ను గర్వపడేలా చేస్తాను అని చెప్పాడు. ఆ మాట విన్న లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుని తన కొడుకును గట్టిగా హత్తుకుంది. ఆ రోజు నుంచి రాము తన జీవితాన్నే మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం 4 గంటలకే లేచి చదవడం మొదలుపెట్టేవాడు. స్కూలుకి వెళ్లే ముందు అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేసి సాయంత్రం కూలి పని ముగించుకొని వచ్చే వరకు చదువుతూనే ఉండేవాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే లైబ్రరీలో కూర్చొని గంటల తరబడి చదివేవాడు. గ్రామంలో చాలామంది పేదవాడివి, ఎంత చదివినా ప్రయోజనం లేదు అంటూ నిరుత్సాహపరిచారు. కానీ రాము ఒక్క మాట కూడా తిరిగి అనలేదు, చెప్పలేదు. నాకు సమాధానం చెప్పేది నా విజయం మాత్రమే అని మనసులో అనుకుని మరింత కష్టపడ్డాడు. కొన్నేళ్ల తర్వాత అతను దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకదానిలో అద్భుతమైన ర్యాంకు సాధించాడు. ఆ వార్త టీవీల్లో, పేపర్లో వచ్చింది. అదే రోజు అతనికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది. ఒకప్పుడు తనను అవమానించిన అదే స్కూలుకి ముఖ్య అతిథిగా రావాలని. కొన్ని రోజుల తర్వాత రాము అదే స్కూలుకు ముఖ్య అతిథిగా వెళ్ళాడు. ఒకప్పుడు చివరి బెంచిలో తలదించుకొని కూర్చున్న విద్యార్థి ఇప్పుడు వేలాది మంది చప్పట్ల మధ్య స్టేజిపై నిలబడ్డాడు. అతన్ని చూసి ఆ టీచర్ కూడా సిగ్గుతో తల ఉంచుకుంది. కానీ రాము ఆమెను తప్పు పట్టలేదు. మైక్ తీసుకొని, ఆ రోజు మీరు నన్ను అవమానించకపోయి ఉంటే నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదేమో. ఆ బాధే నాకు బలం ఇచ్చింది. అందుకే నేడు మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నాడు. వెంటనే తన అమ్మను స్టేజిపైకి పిలిచి, ఈ ప్రపంచంలో నా మొదటి టీచర్ నా అమ్మ. ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి ఆమె పాదాలకు నమస్కరించాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు. మన పట్టుదల, కష్టపడి పనిచేసే మనసే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. అవమానాన్ని కన్నీళ్లతో కాదు, విజయంతో జవాబు చెప్పండి. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. పేదరికం మనల్ని ఆపలేదు, మన ఆలోచనలే మనల్ని ఆపుతాయి. అవమానం మన ఓటమి కాదు, అదే మన విజయానికి మొదటి మెట్టు అవుతుంది. అయితే ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. నేను కూడా నా కల కోసం కష్టపడతాను అని కమెంట్లో తప్పకుండా రాయండి. ఈ కథను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా ఒక కొత్త ధైర్యాన్ని ఇవ్వండి. ఇలాంటి హృదయాన్ని హత్తుకునే, జీవితాన్ని మార్చే ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ మరో స్ఫూర్తిదాయకమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.